Well, so let me share my screen. Once again, very good morning and praise the Lord to all of you. So, thank you so much for taking your time to join the uh, discipleship training program. So, today we are in chapter 4 and topic 19 and topic 20, overcoming and perseverance. So, before we enter into this training session, so I request some brother or sister సో లీడ్ విత్ ద ప్రేయర్ ఫర్ ది గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కోసం మనము ప్రార్థనతో ఈరోజు ట్రైనింగ్ను స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడిన సహోదరుడు కానీ సహోదరి కానీ చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఎవరైనా ప్రార్థించగలరా? కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, థ్యాంక్ యూ. మహోన్నతుడు, మహాగణుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎస్ లార్డ్. ఉదయ కాలంలో తండ్రి మా సహోదరులందరినీ అలాగే మా అంకుల్ గారిని కూడా మాతో కలిపి యేసయ్య సజీవులకు లెక్కించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయ కాలంలో ఈ Yes. రీతిగా శిష్యుల తరపుడు కార్యక్రమాలందరినీ ప్రభు నీ సిద్ధం చేసి నీ కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. కేవలం నీ కృపే Yes, గాని ఇది మా శక్తి, మా బలము, మా జ్ఞానము కాదు యేసయ్య. మేము నా Yes. ప్రభా దేనికి కూడా ఉపయోగం లేనటువంటి వారము, కేవలం నీ దయ కృపల ద్వారా మాత్రమే మేము ముందుకు సాగగలుగుతుంటున్నాం. కాబట్టి ప్రభువా ఈ ఉదయ కాలంలో తండ్రి ఈ యొక్క తర్పీదు కార్యక్రమంలో తండ్రి ప్రభా నీవు సిద్ధపరిచినటువంటి పాఠ్య భాగాల కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిద్ధపడిన Sir. సహోదరుని నీ కరాలకు అప్పచెప్పుకుంటున్నాం. యేసయ్యా పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని ఆదరించడానికి బలపరచడానికి నీవు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా శక్తి ద్వారా నానా ప్రభా బిడ్డ నానా తండ్రి నానా ప్రభా వాటిలో నుంచి మేము అర్థం చేసుకోవాల్సింది, మేము నాన్న నేర్చుకోవాల్సింది మాకు సున్నితంగా ప్రభ చక్కగా అర్థమయ్యే రీతిలో సహోదరునితో నీవు మాట్లాడమని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. సహోదరుని ఆ పార్టీ భాగాలని కరాలకు అప్పచెప్పుకుంటున్నాం. యేసయ్యా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ ఆ రీతిగా ఆశీర్వదించి సంఘ సరిహద్దులు విస్తరించగలిగినట్లు ఇక్కడున్న కొద్ది మంది శిష్యులము నన్ను అనేక మంది శిష్యులు తయారు చేయగలిగినట్లు నీ పాటి భాగాల నుంచి మేము నాన్న మా జీవితంలో అన్వయించుకొని ఆ రీతిగా నడిచి ప్రభా నాన్న ప్రభ నీ నామాన్ని గణపరచడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మాకు కాపరిగా ఉండండి, రక్షకుడుగా ఉండండి, కేడముగా ఉండండి, మాతో కూడా నిరంతరముడు నడిపించమని వేడుకొంచుంటున్నాం. ఇంకా ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క గ్రూప్ లో జాయిన్ అవడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు నాన్న తండ్రి వారందరినీ కూడా ప్రభా సహాయం చేయండి. ఒక్కవేళ నెట్ ద్వారా ప్రాబ్లం ఉంటే నాన్న ప్రభా ఫోన్లు ప్రాబ్లం ఉంటే వాటి అన్నిటిని కూడా సరిచేసి నీ కృపలో నడిపించమని వేడుకొంచుంటున్నాం. అలాగే నాన్న మా అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహించి ఇలాంటి కార్యక్రమాలు ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీలో అనేక ముందుకు సాగలిగినట్లు నీ కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ అలాగే ఈ హ్యాప్ని అలాగే తండ్రి యేసయ్య మమ్మల్ని అందరు నీ కరాలకు అప్పచెప్పుకుంటూ నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించమని మా నిమిత్తం కల్వారి సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేసిన సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much, for the quick prayer. So I'm so excited today to take you through these, 2 lessons. So నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను ఎందుకంటే for the 2024 this is going to be the last session for all of us. 2024లో ఈరోజు ఈ ట్రైనింగ్కు లాస్ట్ రోజు. So almost all, if I want to give a quick glance, how we started, how we have ended. So we started in the month of February somewhere, and we covered almost all 4 topics. So 4 చాప్టర్లో సో అనేకమైన టాపిక్స్ను మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. దేవునికి శిష్యుడిగా ఏ విధంగా మనము ఉండాలి అన్న టాపిక్స్లో ఈ సంవత్సరానికి చాప్టర్ 4లో చివరి భాగం. So we will be covering today topic 19 and topic 20, overcoming and perseverance. ఏ విధంగా మనకు ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి అధిగమించడం ఏ విధంగానో ఈ యొక్క 19 లెసన్ మనకు నేర్పిస్తుంది. Perseverance అనేది డీలింగ్ విత్ డౌట్స్, ట్రయల్స్ అండ్ ఫియర్స్. I will take you through. So once again, good morning for those who joined late and praise the Lord again. ఎవరైతే సెకండ్ టైం చెప్తున్నానో వాళ్ళకి మరొకసారి కూడా ప్రైజ్ లాట్. సో నౌ వీ హ్యావ్ 10 పార్టిసిపెంట్స్. వితౌట్ ఫర్దర్ డిలే
So let's start the session 19. So the topic name is overcoming. So overcoming topic లో మనం ఫస్ట్ విత్ we will start with the word. సో దేవుని వాక్యంతో మనం స్టార్ట్ చేసుకుందాం. సో ద క్యాప్షన్ ఈస్ ది ఆన్గోయింగ్ బ్యాటిల్ విత్ ద సిన్ అండ్ ది టెంప్టేషన్. సో పాపము మరియు శోధన, ఈ రెండు కూడా మనతో పాటు వస్తూ ఉంటున్నాయి. వీటిని ఏ విధంగా మనము ఓవర్కమింగ్ అంటే వాటిని మనము అధిగమించవచ్చు లేదా జయించవచ్చు, వాటి మీద మనము ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి టాపిక్ను ఈ ఉదయకాలం మనము నేర్చుకోబోతుంటున్నాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 and 12. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యమే. సో దైవజనులకు ప్రత్యేకించి పాస్టర్స్కు లేదా రెస్పాన్సిబుల్ బ్రదర్స్కు ఇది ఖచ్చితంగా పరిచయమైనటువంటి వాక్యమే. లెట్స్ టర్న్ వన్స్ అగైన్ విల్ రీడ్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 6:12. చదువుతారా ఎవరైనా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. Thank you, Anna. Fight the good fight of the faith. Take hold of the eternal life to which you were called when you made your good confession in the presence of many witnesses. బహుశా ఈ వాక్యాన్ని దైవజనులు ఎప్పుడైతే పరలోక పిలుపు పొందుకుంటారో బహుశా అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉంటాం. సో బహుశా విశ్వాస జీవితంలో ఈ శోధన, ఈ సమస్య, ఈ యొక్క పాపం అనేది ప్రతిరోజు మనతో వస్తూనే ఉంటాయి. ఇట్ విల్ క్యారీ. సో పాపంలోనే మనము పుడతాం, పాపంలోనే జీవిస్తుంటున్నాం, పాపంతోనే మనం పోరాడుతుంటున్నాం. టెంప్టేషన్స్ మనకు వస్తూ ఉంటున్నాయి. వీటిని ఏ విధంగా అధిగమించాలి? దైవజనులకు తర్వాత పై వాక్యం చదివినప్పుడు సో ఖచ్చితంగా ఒక హెచ్చరిక మనకు వస్తుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. సో తిమోతి స్టార్ట్ చేస్తూ పౌలు గారు రాస్తున్నప్పుడు సో ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో ఇది ఒక మంచి ఇన్స్ట్రక్షన్. యవనస్తుడైనటువంటి దైవదాసునికి ఇస్తుంటున్నటువంటి మాటను చూసినప్పుడు ఈ యొక్క డబ్బు, ఈ సంపాదన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి యాజ్ ఏ వర్కర్ ఆఫ్ గాడ్, లైక్ దేవుని సేవకుడిగా, సో యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ ఎల్డర్, సో యువర్ ఫోకస్ షుడ్ ఆల్వేస్ టువర్డ్స్ ది సో నీతి మీద, భక్తి మీద, విశ్వాసం మీద, ప్రేమ, ఓర్పు, సాత్వికం మీదనే నువ్వు పెట్టాలి. సో నీ పోరాటము మంచిగా ఉండాలి. ఎందుకంటే అది అనేకమైన సాక్షులు ఎదుట అది మనము గుర్తించేటట్లుగా ఉండాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ లేదా ఒక వాక్యాన్ని మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. సో నౌ లెట్స్ గో టు ది టాపిక్స్. ఒక దిగ్గజం, సో జాన్ సి మ్యాక్స్వెల్, ఆయన ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తుంటున్నాడు. ఏం చెప్తుంటున్నాడంటే వీళ్ళు అనేకమైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొని అనేకమైనటువంటి అనుభవాలు పొందుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో ఇన్ దిస్ బుక్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ జాన్ సి మ్యాక్స్వెల్ అనేటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ చెప్తుంటున్నాడు. ఏంటంటే, డిసప్పాయింట్మెంట్ కమ్స్ వెన్ ద రియాలిటీ ఫాల్స్ షార్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇది మనం ఏమైతే అనుకుంటామో అది యాక్చువల్గా మనము చివరిలో మనకు రిజల్ట్కి వచ్చే టయానికి మనకు నిరుత్సాహం అనేది వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఈయన ఒక హోటల్ ఎగ్జాంపుల్ గురించి వచ్చారు. ఒక హోటల్కి వెళ్ళి మనం ఒక మంచి ఆర్డర్ ఫుడ్ చేసినప్పుడు లాస్ట్లో ఆ చెఫ్ మనకు ఆ ఫుడ్ని తీసుకురాలేనప్పుడు ఖచ్చితంగా మన కోపం, డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మన ఇళ్ళల్లో ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, బహుశా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఐ విల్ గెట్ ఏ స్కూల్ ఫస్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్, ఇఫ్ ద రిజల్ట్ సేస్ యు ఆర్ ఏ థర్డ్ క్లాస్లో పాస్ అయ్యావు అంటే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ది డిసప్పాయింట్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ డిసప్పాయింట్మెంట్ కమ్స్ when the reality falls short of our expectations. మన ఎక్స్పెక్టేషన్ I should get the first class, but the actual result realityలో when we see the results paper, it's a third class.
సో ఇమ్మీడియట్గా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే ఇది అందరికీ బహుశా సుపరిచితమే. సో అప్పుడు ఏ విధంగా అలాంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటాము? ఏ విధంగా మనం మెంటల్‌గా ఆహ్, డిసప్పాయింట్‌మెంట్ అవుతామో మనకందరికీ తెలిసిందే. బట్ హియర్ యాస్ ఎ గాడ్స్ చిల్డ్రన్, దేవుని బిడ్డలుగా మన స్పిరిచువల్ లైఫ్‌లో కూడా దేర్ ఆర్ స్పిరిచువల్ డిసప్పాయింట్‌మెంట్స్. అవి ఒక్క రోజుతో సమసిపోయేటివి కావు. సో, ఇట్ విల్ బి క్యారీ. సో, ప్రతిరోజు మనకు అనేక సందర్భాలలో డిసప్పాయింట్‌మెంట్స్ అనేది ప్రార్థనలోను, సంఘములోను, విశ్వాసుల మధ్యలోను. సో, వి విల్ బి గెట్టింగ్ దేర్ ఆర్ మల్టిపుల్ డిసప్పాయింట్‌మెంట్స్ స్పిరిచువల్లీ. నౌ if you see the page number 172 లో we have some great expectations. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని టిక్ మార్క్ చేయమని ఇక్కడ చెప్తుంటున్నాడు. సో, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. సో, బహుశా ఇక్కడ ఎందుకు టిక్ మార్క్ చేయాలి అంటే, సో ప్లీజ్ చెక్ మార్క్ ఇన్ ది బాక్స్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పిరిచువల్ ఎక్స్‌పెక్టేషన్స్ యూ హాడ్. మీకు ఇప్పటి వరకు ఏ విధంగా దేవునితో ఆత్మీయమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ యూ మెట్ అయినావో, బహుశా ఆ పాయింట్స్ దగ్గర మీరు ఇట్లా టిక్ కొట్టండి చదివిన తర్వాత. ఐ యామ్ గోయింగ్ టు టేక్ యూ 1 ఆర్ 2 దెన్ ఐ విల్ గో టు ది నెక్స్ట్. ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఐ హంబులీ ఆస్క్ గాడ్ టు ఫర్‌గివ్ మై సిన్స్ అండ్ హి విల్. నేను ఎప్పుడైతే దేవుణ్ణి వినయం కలిగి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని మనం ప్రార్థిస్తాము, అడుగుతాము. అప్పుడు దేవుడు నా పాపాలు క్షమిస్తాడు అని నేను నమ్ముతున్నాను. దిస్ ఇస్ వాట్ ది గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, నేను ఇది అనుకుంటున్నాను, ఇది జరుగుతుంది అని, ఇది ఖచ్చితము అన్నప్పుడు యూ పుట్ ఎ టిక్ మార్క్. సో, రెండోదిగా, ఇఫ్ ఐ ప్రే హార్డ్ ఎనఫ్ గాడ్ మైట్ జాబ్ మీ అండ్ టేక్ అవే సిన్‌ఫుల్ డిజైర్స్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్. నేను ఎప్పుడైతే భారము కలిగి దేవుణ్ణి అడిగి ప్రార్థిస్తానో, నాలో ఉన్నటువంటి ఆ సిన్‌ఫుల్ డిజైర్స్, చెడ్డ అలవాట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో, దిస్ ఇస్ వాట్ ది ఎక్స్‌పెక్టేషన్. ప్రార్థిస్తే దేవుణ్ణి అడిగితే ఇవి వెళ్ళిపోతాయి. సో, ఆ విధమైనటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు యూ విల్ బి ఓవర్‌కమింగ్. వాటిని అధిగమించుతాం. సో, దట్ ఈస్ వాట్ ది టాపిక్ ఇట్స్ ఆల్ అబౌట్. ఈరోజు మనం నేర్చుకుంటున్నదంటే, ఈ మీకున్నటువంటి వ్యక్తిగత జీవితంలో, సో, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, ప్లీజ్ రీడ్ వన్ బై వన్ అండ్ పుట్ ఎ టిక్ మార్క్. సో, గాడ్ విల్ ఆల్వేస్ బి విత్ మీ, ఆల్వేస్ లవ్ మీ, ఆల్వేస్ అప్రూవ్ ఆఫ్ వాట్ ఐ డూ. నేనేమైతే అనుకుంటున్నానో, ఏమైతే చేయాలనుకుంటున్నానో, దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉంటాడు. నేను అనుకున్నది చేస్తాడు. బహుశా ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే దేవునితో నడుస్తున్నారో, ఎవరైతే దేవునికి ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నారో వాళ్ళకిది సాధ్యం. ఎవ్రీబడీ కాదు. సో, బహుశా ఇది కొంతమందికి అప్లికబుల్. ఎవరికైతే ఈ వాక్యము అనుకూలంగా ఉందో పుట్ ఎ టిక్ మార్క్. సో, యూ హ్యావ్ టు చెక్ యువర్ స్పిరిచువల్ ఎక్స్‌పెక్టేషన్స్ యూ హ్యాడ్ టిల్ నౌ. సో, ఫ్రమ్ పేజ్ నంబర్ 172, 173, సో దేర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్ దట్ యూ హ్యావ్ టు రీడ్ అండ్ పుట్ ఎ టిక్ మార్క్. ఇవన్నీ కూడా నువ్వు టిక్ మార్క్ చేయడాన్ని బట్టి ఏమవుతుందంటే, ఇట్ విల్ గివ్ అస్ ది క్లారిటీ అండ్ ది రియాలిటీ. ఏ విధంగా క్రైస్తవుడు విశ్వాస జీవితంలో వాళ్ళకి ఎదురవుతున్న బర్డెన్స్ లేదా సిన్ ఇవన్నీ కూడా అధిగమించి దేవునికి గట్టిగా లేదా సాక్షిగా నిలవబడడానికి అవకాశాలు ఉంటున్నాయి. సో, ఫర్ ఈచ్ బాక్స్ యు చెక్డ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వెషన్స్. ఈ 3 క్వెషన్‌లు అడుక్కోవాలి. మీరేమని అడగాలంటే, వై డు ఐ ఎక్స్‌పెక్ట్ దిస్ టు బి ట్రూ మై ఎక్స్‌పీరియన్స్? వాట్ పాసేజెస్ ఇన్ ద బైబిల్ టెల్స్ మీ దట్ ఐ షుడ్ ఎక్స్‌పెక్ట్ దిస్? హాస్ దిస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్వేస్ బీన్ ట్రూ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్? ఈ 3 ప్రశ్నలు ఈ టిక్ మార్క్ కొట్టిన తర్వాత అడగండి. ఏమని అడుక్కోవాలంటే, సో, నిజంగా ఇది ఎందుకు నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఇది అనేటి ఒక ప్రశ్న. సో, వాట్ పాసేజ్ ఇన్ ద బైబిల్ టెల్స్ మీ షుడ్ ఐ ఎక్స్‌పెక్ట్ దిస్? దేవుని యొక్క వాక్యము ఏ విధంగా నాకు బోధిస్తుంది, హెచ్చరిస్తుంది, ఈ విధంగా నేను ఉండాలి అనేది. సో, హ్యాడ్ దిస్ ఎక్స్‌పెక్టేషన్ ఆల్వేస్ బీన్ ట్రూ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్? నీ అనుభవంలో ఇక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడు కూడా నిజంగానే జరుగుతూ ఉంటుందా? ఇవన్నీ టిక్ మార్క్‌లు ఎక్కడైతే నువ్వు పెట్టింటావో, ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. వేసుకున్న తర్వాత యూ విల్ కమ్ టు నో వెదర్ యూ ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ ఆర్ నువ్వు ఆ యొక్క సమస్యలు లేదా ఆ సిన్ ఆ యొక్క వాటిని అధిగమిస్తున్నావా లేదనేది తెలిసిపోతుంది. ఓకే.
So let's move to the next area, Bible study. So ఇక్కడ లిసన్ టు ది కన్ఫెషన్ ఆఫ్ త్రీ వెరీ డిఫరెంట్ క్రిస్టియన్స్. ఈ పారాగ్రాఫ్ లో మనకు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, త్రీ పారాగ్రాఫ్ లో దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ క్రిస్టియన్ లైక్ కన్ఫెషన్స్ ఉంటున్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి చేస్తారు. ఇక్కడ చూస్తే సవన్న 23 గ్రాడ్ స్టూడెంట్, ఇక్కడ వచ్చేసి కర్ల్ 33 ఇయర్స్ అకౌంటెంట్, అండ్ మూడో వ్యక్తి వచ్చేసి వాల్టర్ 49 ఇయర్స్ ఎక్స్ మినిస్టర్. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల యొక్క కన్ఫెషన్ ఉంటుంది. వాళ్ళు ఏమైతే చేస్తున్నారో, వాళ్ళు ఏమైతే దేవుని అడగాలనుకుంటున్నారో వాళ్ళు అంతా కన్ఫెస్ అయ్యి, ఈ ముగ్గురు క్రైస్తవ బిడ్డలు వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కన్ఫెషన్స్ ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ సవన్న 23 ఇయర్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, 23 ఏళ్ళ వ్యక్తి తన జీవితంలో ఏం జరిగిందో, ఏ విధంగా కన్ఫెస్ అయిందో చదవండి. అండ్ సెకండ్లీ కర్ల్, సో ఈ 33 ఇయర్స్ అకౌంటెంట్గా పనిచేస్తున్న వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరిగింది ఇక్కడ రాయడం జరిగింది. మూడో వ్యక్తి వాల్టర్, 49 సంవత్సరాలు, ఈయన ఎక్స్ మినిస్టర్. సో బహుశా ఈ ముగ్గురు యొక్క జీవితాలలో మనం చదివిన తర్వాత దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ అస్. మీకందరికీ కూడా కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. 1 2 3 3 ప్రశ్నలు ఇక్కడ మనం చూసినప్పుడు, వాట్ వర్డ్స్ ఆర్ paras would you use to describe what these three are feeling? ఈ మూడు చదివిన తర్వాత వాళ్ళ యొక్క భావన ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది మీరు అర్థం చేసుకున్నటువంటి విధంగా ఇక్కడ రాయాలి. సెకండ్లీ, ఇన్ వాట్ వేస్ డూ యూ రిలేట్ టు దేర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డిస్కరేజ్మెంట్? వాళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్ అయ్యారు, వాళ్ళు అనుకున్నది ఏ విధంగా వాళ్ళకు జరగడం లేదు అనేది మీరు అనుకుంటున్నారు, ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు అనేది యూ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. The third question that author is asking to all of us, what are the biggest disappointments you have experienced so far with God? దేవునితో నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అతి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనేది ఏముంది? ఇది మీకు ప్రశ్న. పై రెండు కూడా ఇది వ్యక్తిగతం, సారీ ఆ పారాగ్రాఫ్ లో నుంచి రాయాలి. ద థర్డ్ క్వశ్చన్ ఈజ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ. ఈ రోజు దాకా మీరు దేవునితో ఎదుర్కొన్న పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏమైతే ఉంటున్నదో దాన్ని ఇక్కడికి రాయండి. ద స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. మీ ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, లేదా దేవుని క్రీస్తును వెంబడిస్తున్న సమయంలో కావచ్చు, యూ మే బి హ్యావింగ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ బట్ గాడ్ టర్న్ టు యాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. అలాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ మీరు రాయండి అని ఆథర్ గారు అడుగుతున్నారు, ఈ గ్రంథకర్త. దయచేసి ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు రీడ్ అండ్ ట్రై టు fill it with your own experience. This is all about the expectation from all of us. So quickly I'm moving to the page number 175. ఇక్కడ మీకు ఒక పట్టిక ఉంది. అగైన్ I can we have chart here. ఈ చార్ట్ లో స్పిరిచువల్ రియాలిటీ అకార్డింగ్ టు ది బైబిల్. సో నిజంగా బైబిల్ మనకు ఏమి చెప్తుంది స్పిరిచువల్ రియాలిటీ గురించి. సో ఈ యొక్క ప్యాసేజ్ ఇక్కడ ప్రతి వచనం ఉంది. గలేషియన్స్, రోమన్స్, ఇవన్నీ వచనాలు ఉంటున్నాయి. సో ఐ థింక్ ఇది చాలా పెద్ద పట్టిక ఇక్కడ. సో సుమారుగా ఒక 10-12 ఉంటున్నాయి ఈ 10 ప్యాసేజెస్ లో. సో దెర్ ఆర్ 2 హెడ్డింగ్స్. వన్ ఈజ్ వాట్ ఇట్ రివీల్స్ అబౌట్ స్ట్రగుల్. శ్రమ గురించి ఇక్కడ మనకు ఏం చెప్పబడుతుంది. సో వాట్ ఈస్ ది మై రియాలిటీ, ఇక్కడ నిజంగా ఏం జరిగింది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఒక వచనాన్ని మనం చూసినప్పుడు గలేషియన్స్ 6:9 లో లెట్ us నాట్ బికమ్ వెరీ ఇన్ డూయింగ్ గుడ్. సో మంచి చేయడానికి మనం తెలుగులో చూద్దాం. సో ఫర్ అట్ ది ప్రాపర్ టైమ్ వీ విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఇఫ్ వి డు నాట్ గివ్ అప్. సో మంచి సమయం వచ్చినప్పుడు మనము ఆ యొక్క పంటను మనం కోస్తాము, ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుకుంటాము అనేది ఇక్కడ గలేషియన్ చర్చిలో మనం చూస్తాం. సో ఐఎమ్ రీడింగ్ ఇన్ తెలుగు ఆన్ మై ఓన్, నేను చదువుతాను. 6:9 లో చూస్తే దేవుని వాక్యము ఈ విధంగా ఉంది. ఏమనుందంటే, మనము మేలు చేయుట యందు విసుకకు యందుము, మనము అలయక మేలు చేసితమే తగిన కాలమందు పంట కోదు. సో మేలు చేసేది నువ్వు మర్చిపోదు. సో దిస్ ఇస్ వాట్ ది ప్యాసేజ్.
ఇప్పుడు మంచి చేసేది మానకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. సో వాట్ ఇట్ రివీల్స్ అబౌట్ దిస్ స్ట్రగుల్, అలా చేస్తే మనకి ఏ విధమైన సమస్య వస్తుందో ఇక్కడ చెప్పబడుతుంది. డూయింగ్ గుడ్ కెన్ వేర్ యూ అవుట్ అండ్ మేక్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, బట్ దెర్ ఇస్ ఎ రివార్డ్ ఇఫ్ వి హ్యాంగ్ ఇన్ దేర్. సో అక్కడ అలాగే నిలబడి అట్లా అలాగే మనము అనుకున్నది చేస్తూ ఉన్నప్పుడు, మంచి చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని మనం ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి. సో అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. బట్ అక్కడే నిలబడి మనం ఉన్నట్లయితే, సో వి విల్ గెట్ ఏ సమ్ లైక్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటున్నాం. బట్ ఏంటి నిజమేంటి? అలా చేస్తే వాలంటీరింగ్ ఇన్ కిడ్స్ మినిస్ట్రీ ఈస్ టఫ్. ఐ ఫీల్ లైక్ క్విట్టింగ్ సమ్ వీక్స్, బట్ ఐ నో ఇట్స్ వర్త్ ఇట్. సో రియాలిటీలో మనం చూసినప్పుడు వాలంటరీగా కిడ్స్ మినిస్ట్రీలో చిన్నపిల్లల పరిచర్యలో ఆ, పని చేయడం అనేది చాలా కష్టం. ఐ ఫీల్ లైక్ ఏ క్విటింగ్ సమ్ వీక్స్. కొద్ది రోజులు నేను గ్యాప్ ఇచ్చి దాని నుంచి దూరంగా ఉంటే బాగుంటుంది, బట్ ఐ నో ఇట్స్ వర్త్ ఇట్. సో ఆ విధంగా చేయడాన్ని బట్టి నాకు కొద్దిగా రిలీఫ్ ఉండొచ్చు, లేదా పిల్లల మినిస్ట్రీ నుంచి దూరం అవ్వడం వల్ల. సో ఈ విధమైనటువంటి అనుభవాన్ని రాస్తుంటున్నాను. మేబీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వచనం చదవండి. సో ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు రీడ్ దిస్ వర్స్ అండ్ రీడ్ ది హెడ్డింగ్స్. దెర్ ఆర్ 2 హెడ్డింగ్స్. మీరందరూ కూడా చాలా అనుభవాలు ఉంటాయి మీకు. ఇఫ్ ఐ ఆస్క్ యూ, యూ హ్యావ్ ప్lenty ఆఫ్ లైక్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్. వచనాన్ని చదివి ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ద స్ట్రగుల్ అండ్ వాట్ ఈస్ ది రియాలిటీ, ఈ రెండు ఇక్కడ రాసుకుంటూ వెళ్ళండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. సో ఇలా రాస్తూ 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 వెళ్తే యూ విల్ హ్యావ్ ది 4th క్వశ్చన్. సో వాట్ దిస్ 4th క్వశ్చన్ యూ విల్ టెల్లింగ్ అగైన్, ఆస్కింగ్ అస్, వాట్ ఆర్ యువర్ బిగ్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఎక్సర్సైజ్. ఈ ఓవర్కమింగ్ అనేటువంటి చాప్టర్లో ఏం నువ్వు నేర్చుకుంటున్నావు, ఏం నువ్వు నీతో తీసుకెళ్తున్నావు అనేటువంటి క్వశ్చన్ ఆథర్ అడుగుతుంటున్నారు. హౌ డు దీస్ వర్సెస్ డిస్క్రైబ్ ది స్పిరిచువల్ రియాలిటీ ఆఫ్ ఏ ఫాలోవర్ జీసస్. ఇక్కడ పైన చెప్పబడిన ఈ 10 వచనాలు, 10 వాక్యాలు కావచ్చు, ఈ వాక్యాలు ఏ విధంగా నీ ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడుతూ క్రీస్తుకు శిష్యుడిగా లేదా ఫాలోవర్ ఆఫ్ జీసస్గా ఉండడానికి ఏ విధంగా ఇవి నీవు చెప్పగలుగుతావు అనేది మీ వ్యక్తిగతమైనటువంటి ఆ, అభిప్రాయాన్ని ఇక్కడ అడుగుతుంటున్నారు. సో ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు ఫిల్ చేసిన తర్వాత యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఫిల్ చేయకుండా, ఈ వచనాలు చదవకుండా దీన్ని మీరు చేయమంటే మీరు చేయలేరు. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ దెన్ ఫ్యూ మోర్ వర్సెస్. వాట్స్ ది రియాలిటీ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్. ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజంగా ఆ, వెంబడించడం ద్వారా ఏ విధంగా మన యొక్క స్పిరిచువల్ లైఫ్, నిజమైన జీవితం ఉంటుందంటే, సో వెన్ వి రీడ్ ది స్క్రిప్చర్స్ వి ఆఫన్ స్పిన్ ఇట్ బై. సో ఇక్కడ చాలా క్లియర్గా రాస్తుంటున్నారు ఏమంటే, ఫోర్సింగ్ ద బైబుల్ టు సే దట్ థింగ్స్ ఇట్ డస్ నాట్ సే, ఇగ్నోరింగ్ ఇట్స్ క్లియర్ బట్ డార్క్ ట్రూత్, లైఫ్ ఈజ్ హార్డ్. ఇవన్నీ నిజాలు, అనుభవంతోనే ఇవన్నీ కూడా రాయడానికి గ్రంథకర్త మనకు బోధిస్తుంటున్నాడు. ఒక నిజంగా క్రైస్తవ జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో మన యొక్క ఫాలోఅప్ ఏ విధంగా ఉంటుందో క్రీస్తుని వెంబడించడం ద్వారా ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పడం జరిగి ఉంటున్నది. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు హైలైట్ దిస్. ఐ స్పెండ్ 1 or 2 minutes హియర్. హర్ని అనేటువంటి ఒక వ్యక్తి రాస్తుంటున్నాడు, యువర్ లైఫ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ and it should not be easy. It ought to be hard. It ought to be radical. It ought to be restless. It ought to lead to you place you would rather not to go. జీవితం అనేది ఖచ్చితంగా ఇది చాలా సులభతరమైనటువంటి జీవితం కాదు. ఇది ఖచ్చితంగా అనేకమైన ఆటుపోటులు ఉంటున్నాయి. సో ఇక్కడ ఇది ఎప్పుడు కూడా మనకు కష్టంలోనే తీసుకెళ్తుంది. ఇది రాడికల్ గానే ఉంటుంది. తర్వాత రెస్ట్‌లెస్ గానే ఉంటుంది. ఇట్ విల్ లీడ్ యూ టు ద ప్లేస్ వేర్ యూ రాదర్ నాట్ టు గో. ఎక్కడైతే వెళ్ళకూడదో అలాంటి స్థలాల్లోకి జీవితం అనేది మనల్ని తీసుకెళ్తుంటుంది. క్రైస్తవుడిగా, విశ్వాసిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఇవన్నీ ఎలాగ మనం అధిగమించుతాము అంటే త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. వీటన్నిటి మీద మనం ఎప్పుడు అధికారాన్ని కలిగి ఉంటాం, ఎప్పుడు మనము ఓవర్కమ్ అవుతామంటే క్రీస్తును వెంబడించడం ద్వారా. సో వీ కుడ్ గో ఆన్ అండ్ ఆన్. సో ఇక్కడ కొన్ని చాలా క్లియరమైనటువంటి పదాలు ఉపయోగించారు. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ 1 more వర్స్. జార్జ్ మెక్డొనాల్డ్ ఆయన ఏం రాస్తున్నాడంటే, హౌ ఆఫన్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్
our lost and fiddlest resource. We go to Him because we have now nowhere else to go. And then we learn what the storms of life have driven us, not upon the rocks, but into the desired heaven. సో మన జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి సమస్యలలో లేదంటే ఇలాంటి బాధలలో మనం ముందుకు వెళ్తూ ఉంటున్నామో దేవుని యొక్క కృపను బట్టి మనం ఏమైతే వి వి గో టు హిమ్ బికాస్ వీ హ్యావ్ నోవర్ ఎల్స్ టు గో. మనం ఖచ్చితంగా వెళ్తాం, మనం ఇంకో జాగాలోకి వెళ్ళలేం. అండ్ దెన్ వి లెర్న్ దట్ ద స్ట్రామ్స్ ఆఫ్ లైఫ్ హ్యావ్ డ్రివెన్ ఇట్. మనకు వచ్చిన ఆటపోటులు, మనకు వచ్చిన కష్టాలే మనము ఆ యొక్క కష్టాలను నడిపించుకుంటూ వెళ్తుంటున్నాయి. నాట్ అపాన్ ది రాక్స్ బట్ ఇన్ టు ది డిజైర్డ్ హెవెన్. మనం ఎప్పుడైతే ఈ కష్టంలో గుండంలో వెళ్తున్నప్పుడు అది ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణంలోకి, ఆ డిజైర్డ్ హెవెన్ లేకి మనల్ని నడిపించడానికి సహాయపడతాయని తన అనుభవంతో రాస్తుంటున్నాడు ఇక్కడ జార్జ్ మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి. Friends, I think this is the graph where they have given with their experience how we imagine the spiritual life, what the spiritual life is real like. మనం అనుకుంటాం కళ్ళు మూసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అన్నీ బాగుంటాయి, లైఫ్ బాగుంటుంది, దేవుడు మనకు బాగా చేస్తాడు, మంచిగా అభివృద్ధి చేస్తాడు అనుకుంటాం. దిస్ ఇస్ వాట్ వి ఇమాజిన్. ఈ బాణం గుర్తు చూస్తే ఏ కష్టం లేకుండా సమ్మగా పైకి వెళ్తా ఉంది, చిన్న నుంచి పైకి తీసుకెళ్తా ఉంది. దిస్ ఇస్ వాట్ ఇమాజిన్. ఈవెన్ చర్చికి వచ్చే వాళ్ళలో కూడా బహుశా ఇలాంటి ఆశలు ఉంటాయి, వాళ్ళు కూడా ఇమాజిన్ అవుతూ ఉంటారు. బట్ క్రైస్తవుడిగా నీకు నాకు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకే తెలుసు ఏ విధంగా క్రైస్తవుడి యొక్క లైఫ్ ఉంటున్నది. ఇది రియాలిటీ. ఇక్కడ చూడండి ఎన్ని ఆటుపోటులు ఉన్నాయో, కిందికి పైకి కిందికి పైకి, సక్రంగానే ఉండదు. ఇది పడతాంటాం లేస్తాంటాం, పడతాంటాం లేస్తాంటాం, పడతాంటాం లేస్తాంటాం, బట్ జీవితం సాగుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ది ఆథర్ ఈస్ గివింగ్ అస్ దిస్ గ్రాఫ్. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సో టేక్ హోమ్ రిఫ్లెక్షన్లో మనం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పాను కదండి, ఆ 3 స్టేట్మెంట్లు చదవండి. సో వాళ్ళ యొక్క జీవితం ద్వారా మీకు ఏమైతే అనిపిస్తుందో, ఏ విధంగా వాళ్ళు ఓవర్కమింగ్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు జయించగలిగారు. సో యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ది ఎంటైర్ టాపిక్. సో లైఫ్ అప్లికేషన్లో డోంట్ రిమెంబర్ డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ దిస్ మెమరీ వర్స్. దైవదాసుల గురించి చెప్పబడినటువంటి తిమోతి 6:12లో నీ యొక్క పోరాటము యేసుక్రీస్తు మీదనే ఉండాలి. సో నువ్వు ఎందుకైతే పిలువబడ్డావో ఆ పిలుపును నువ్వు మరవద్దు, మంచి పోరాటము పోరాడము. సో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి. సో అప్పుడు మనము నిత్య జీవాన్ని చేపట్టి అనేకమైనటువంటి సాక్షులు ఎదుట మనము నిలబడతాం అనేటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఉదయకాలం హెచ్చరిస్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్ ద టాపిక్ 19. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 30 seconds బ్రేక్. సో ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈ పాఠంలో విల్ టాక్ అబౌట్. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, సో అందరూ సైలెంట్గా ఉన్నారు. బహుశా ప్రశ్న ఎవరికి లేవు అనుకుంటున్నా. ఓకే, నౌ విల్ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్, ప్రెజర్వెన్స్. సో ప్రెజర్వెన్స్ అనేది తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పట్టుదల. సో లెట్ మీ టేక్ యూ టు ది టాపిక్. పట్టుదల. సో ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, ఇది నేను జయిస్తాను. ప్రెజర్. సో లెట్స్ రీడ్ వన్ బైబుల్ వర్డ్స్. సో యాకోబు 1:12, జేమ్స్ 1:12లో మనం చూద్దాం వాట్ గాడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్ ది లాస్ట్ టాపిక్ 20. చదువుతారు ఎవరైనా? జేమ్స్ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. సో శోధన సహించువాడు ధన్యుడు. సో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ఓకే, వెరీ గుడ్. సో ఆ పట్టుదల ఉండాల. సో డీలింగ్ విత్ ది డౌట్స్,
ట్రయల్స్ అండ్ ద ఫియర్స్. సో ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా ఈ మనకొచ్చేటువంటి అనుమానాలు కావచ్చు, మనకొచ్చే కష్టాలు కావచ్చు, మనకొచ్చే భయాలు కావచ్చు, వీటన్నిటితో క్రైస్తవుడు ఏ విధంగా డీల్ చేస్తాడు అనేటువంటి ఒక టాపిక్ను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైమ్, సో ఐ విల్ జస్ట్ గ్లాన్స్ ఇట్. ఇక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా పట్టుదల ఉండాలి. సో వాక్యంలో మనం చదివినట్లుగా బాలన్న చదివాడు. సో బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ప్రెజర్వ్స్ అండర్ ట్రయల్స్, బికాస్ having stood the test, that person will receive the crown of life that the Lord has promised to those who loved him. సో శోధన సహించినప్పుడే ఆ జీవ కిరీటాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు. సో సహించాలి. క్రైస్తవుడికి శోధన సహించే గుణం ఉండాలి. సో దట్ ఈస్ వాట్ దిస్ టాపిక్ ఆల్ అబౌట్. ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టుదల, ప్రెజర్వెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేనప్పుడు బహుశా యు మే ఫాల్, నువ్వు పడిపోతావు. సో వాక్యం కూడా అదే చెప్తుంది, శోధన సహించేవాడు ధన్యుడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు ఇక్కడ మన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతూ ఉంటున్నాయి. ఏ విధంగా మనం అనుకుంటున్నాం, ఏ విధంగా ద రియల్ ఇది కొన్ని విషయాలు ఇవన్నీ చదువుతూ పోతే మనకు సమయం లేదు, కానీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ గ్లాన్స్. నేను ఏమైతే చదివానో అది మీకు చెప్తా ఉంటాను. సో లైఫ్ అనేది బహుశా అనేకమైన ఆటుపోటులతో ఉంటుంది. అది పైకి వెళ్ళడం, కిందికి రావడం జరుగుతూ ఉంటున్నది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పడిపోతాం, సమస్య వచ్చినప్పుడు మనం పడిపోతాం, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో అని బాధపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది ఉదయకాలము అంటే, సో యూ షుడ్ గో త్రూ ఆల్ దిస్ సర్కమ్స్టాన్సెస్. మనకు ఖచ్చితంగా ఈ యొక్క శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. సో అప్పుడు వెళ్ళినప్పుడే ఖచ్చితంగా మన లైఫ్ను మనము క్యారీ చేసుకోవడానికి వీలవుతుంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఐ థాట్ జీసస్ కేమ్ టు మై లైఫ్ బెటర్ అండ్ మోర్ బ్లెస్డ్. సో అనేక మంది అనుకుంటారు వ్యక్తిగతంగా, యేసుక్రీస్తు ప్రభును మన లైఫ్లోకి ఆహ్వానిస్తే మనకన్నీ మంచి జరుగుతాయి, అంతా కూడా బాగానే ఉంటుంది, లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనేటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు పొందుకొని వస్తారు. సో అలా వచ్చినప్పుడు బహుశా నిజమైన జీవితంలో అది రివర్స్గా ఉంటుంది. ఇన్ దిస్ లెసన్ we want to look at the rare wonderful qualities of perseverance. Disciples have this trait because Jesus, the one they follow, had it. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రెజర్వెన్స్, ఈ యొక్క శోధనలు, ఈ యొక్క బాధల గుండా వెళ్ళి ఉంటున్నాడు. ఆయన్ను మనం మాదిరి చేసుకొని అలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా నిలదొక్కుకోవాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి అనేది ఆయన చూసి మనం నేర్చుకోవాలి. సో మన ట్రస్ట్ అంతా కూడా దేవుని మీద పెట్టాలి, ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తాడు కాబట్టి. సో ది ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇక్కడ వచ్చేసి ప్రెజర్వెన్స్ అనేది వాట్ ఇట్ డస్ మీన్ అనేది ఇక్కడ చూసినప్పుడు, ఇన్ ద న్యూ టెస్టిమెంట్ దెర్ ఆర్ 2 primary Greek words that get translated. Perseverance, one is proxtetere, it means to adhere or to cling, so to be devoted. సో ఇదంతా కూడా చారిత్రాత్మకంగా లేదా బిబ్లికల్గా, సో దే కేమ్ టు నో ఏ విధంగా ఈ ప్రెజర్వెన్స్ వర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, దాని అర్థం ఏంటి, మనకు బోధిస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం. సో మార్క్ 3:9లో కూడా దిస్ వర్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఆఫ్ ఎ బోట్ దట్ హ్యాస్ బీన్ మేడ్ రెడీ ఫర్ జీసస్, డివోటెడ్ ఫర్ హిస్ టు యూజ్ టు సిట్ అవైటింగ్ నియర్ బై. సో మార్కు సువార్త 3:9లో ఈ పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభుల వారు ఆ యొక్క బోట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఈ సందర్భంలో ఈ పదాన్ని మనం అక్కడ ఉపయోగించారు. అదేవిధంగా అపోస్తల కార్యంలో 10:7లో కూడా చూసినప్పుడు ఇట్ డిస్క్రైబ్స్ ఏ ఫెయిత్ఫుల్ పర్సనల్ అటెండెంట్. సో అక్కడ కూడా మనము ఒక విశ్వాస సంబంధమైన జీవితంలో సో ఏ విధంగా మనము ఉండాలి, ఏ విధంగా మనం నిలదొక్కుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నది. సో మెయిన్ హెడ్డింగ్స్కి వెళ్దాం. ఇన్ వాట్ స్పెసిఫిక్ వేస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ సపోజ్ టు ప్రిజర్వ్?
ఇక్కడ చెప్తున్నాడు, అడుగుతున్నాడు గ్రంథకర్త, ద ఆథర్, ఇన్ వాట్ స్పెసిఫిక్ వేస్, ఏ ప్రత్యేకమైనటువంటి దారుల్లో యేసుక్రీస్తును వెంబడించేటువంటి సహోదరులు సహోదరీలు అనేటువంటి మనమందరము కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి, శోధనను సహించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, సో దెర్ ఆర్ ఫ్యూ ఎంకరేజింగ్ వర్డ్స్ ఇక్కడ, అది చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఓకే, సో రోమన్స్ 12:12 లో మనకి ఏం చెప్తుందంటే, బీ జాయ్ఫుల్ ఇన్ హోప్, సో పేషెన్స్ ఇన్ అఫ్లిక్షన్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. సో 3 థింగ్స్ ఉంటున్నాయి. ఒకటి మన విశ్వాసంలో, హోప్ నమ్మకంలో, అదేవిధంగా మన అఫ్లెక్షన్ ఆ యొక్క సంబంధంలో, తర్వాత ఫెయిత్ఫుల్ ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. సో ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు వీ కెన్ ప్రిజర్వ్, అనేకమైనటువంటి వాటిని జయించగలుగుతాం, ఎదిరించగలుగుతాం. సో దట్ ఈస్ ది ఎంకరేజింగ్ వర్డ్. గలేషియన్స్ 6:9 ఏం చెప్తుందంటే, లెట్ us నాట్ బికమ్ వెరీ ఇన్ గుడ్ డూయింగ్ గుడ్, మంచిని చేయడానికి మనము వెనకడుగు వేయకూడదు. సో ఎప్పుడు కూడా ఇంతకుముందే చదువుకున్నాం ఈ వాక్యాన్ని. ఆ హార్వెస్ట్ అనేది ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఖచ్చితంగా ఆ పంటను మనకు ఇవ్వడం జరుగుతుంటున్నది. బట్ 2 తిమోతి 3:14 లో మనం చూసినప్పుడు, బట్ యు మస్ట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు ది థింగ్స్ యు హ్యావ్ బీన్ అవుట్, they are true, for you can trust those who taught you. సో 2 తిమోతి ఇది ఎంకరేజింగ్ వర్డ్. మనం మంచి చేయాలని ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయకూడదు. సో నమ్మకంగా రిమైన్ ఫెయిత్ఫుల్ టు ద థింగ్స్ దట్ యు హ్యావ్ బీన్ అవుట్, ఏమైతే మనం అనుకుంటున్నామో ఆ యొక్క నమ్మకమైనటువంటి పనులు మనకు అప్పచెప్పినప్పుడు దాన్ని నమ్మకంగా చేయడానికి మనం ముందుకు కొనసాగాలి. అండ్ హీబ్రూ 12:1 లో చూసినప్పుడు, therefore since we are surrounded by such a great cloud of witnesses, let us through of everything that hinders and the sin that so easily entangles, and let us run with the perseverance the race marked out for us. సో మనకున్న ఎదురుతున్న పాపాన్ని అన్ని కూడా పక్కన పెట్టేసి, మనకి ఏమైతే టార్గెట్ ఉంటుందో దానికి మనం పరిగెడుతూ దాని వైపు చూస్తూ వెళ్దాం. సో దానికి సాక్షిగా ఉందాం, క్లౌడ్ ఆఫ్ విట్నెస్. సో ఇది హీబ్రూ పత్రికలో మనకు ఆదరణ కలిగించేటువంటి మాట, లేదా మనకు ఎంకరేజింగ్ అయ్యేటువంటి వర్డ్స్. సో చివరిగా కొన్ని విషయాలు ఉంటున్నాయి. సో ఐ విల్ క్విక్లీ టేక్ ఇట్. సో ఆల్ దీస్ వర్సెస్ 1 కొరింథియన్స్ 16:3 లో చూసినప్పుడు, విశ్వాసిగా ఇదందరికీ కూడా ఏ విధంగా మనము ఈ ప్రిజర్వెన్స్ సహించుకోవాలి అనేది విశ్వాసిగా ఇవి అవసరం. చాలా మంచి బుక్ ఇది. సో బహుశా ఇది మనం చదివితే వెళ్తూ ఉంటే నిజంగా మనం ఏ విధంగా నిలదొక్కుకోవాలి, హౌ వీ కెన్ బి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, ఇవన్నీ కూడా మనకు ఎంకరేజ్ చేస్తాయి. ప్రార్థనలో, ప్రేయర్లో కరేజియస్గా ఏ విధంగా ఉండాలి అనేది ఇవన్నీ కూడా మనకు రాస్తుంటున్నాడు. నౌ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, క్వశ్చన్స్. ఈ వచనాలన్నీ చదివిన తర్వాత, ఆఫ్టర్ రీడింగ్ ఆల్ దిస్ ఇన్ అబోవ్ వర్సెస్, ఓకే, ఆఫ్ కోర్స్ is only a partial listening of verses that call Christians to preserve, but what specific areas do you see mentioned? ఈ పై వాక్యాలు చదివినప్పుడు బహుశా ఈ క్రిస్టియన్స్ శోధన సహించడం ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో ఈ వాక్యాలు వినడం ద్వారా, బట్ వాట్ స్పెసిఫిక్ ఏరియాస్ డూ యూ సీ మెన్షన్, ఈ ఏ విధంగా నువ్వు ఈ యొక్క స్పెసిఫిక్ ఏరియాస్ గురించి అడుగుతుంటున్నాడు ఈ ఆథర్. దయచేసి వాటిని మనము అర్థం చేసుకుని రాయగలిగితే రాయండి. సో మేబీ ఈ వాక్యాలు చదివిన తర్వాతనే నువ్వు ఆన్సర్ చేయగలవు. ఐఎమ్ రిపీటింగ్లీ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. ఈ వచనాలు చదవకుండా నువ్వు దీన్ని ఫిలప్ చేయలేవు. సో ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు రీడ్ అండ్ ట్రై టు ఫిల్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవంలో నుంచి రాయండి. సో హౌ వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ when it comes to preserving in the areas just mentioned? ఈ వాక్యాలు చదివిన తర్వాత నిన్ను నీవు ఏ విధంగా నువ్వు రేట్ చేసుకుంటావు? అంటే నేను బాగా గట్టిగా ఉంటాను, నాకు ఎంత సమస్య వచ్చినా నిలదొక్కుంటాను, లేదా నేను శ్రమ వస్తే పడిపోతాను. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ సే దట్. సో రాయండి. సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్, మేబీ ఐ కెన్ ఓన్లీ కోట్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. మీ అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీరు సేవకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు రోజు వరకు అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, ఆటుపోటులు, ఇబ్బందులు, ఏ విధంగా మీరు వాటిని జయించారు, ఏ విధంగా వాటిని మీరు అధిగమించారు,
ఏ విధంగా సహించారు అనేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మీకు హైలైట్ ఏమైతే ఉంటున్నాయో, ఈ పై వచనాలను బట్టి మీరు ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి. సో, అదేవిధంగా హీబ్రూ 6 చాప్టర్‌లో 10th చాప్టర్‌లో జీసస్ అగైన్ ఫ్యూ మోర్ ఏరియాస్‌లో ఇక్కడ దేవుని పని చేయడానికి ద న్యూ టెస్టమెంట్ ఇంక్లూడ్స్ ఎ లాట్ ఆఫ్ వార్నింగ్స్ లైక్ దీస్ అబౌట్ ఫాలింగ్ అవే ఫ్రమ్ ది ఫెయిత్. విశ్వాసం నుంచి దూరం అయిపోయిన తర్వాత కొన్ని హెచ్చరికలు ఈ కింద వచనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. సో, ఆ వచనాలన్నీ ఇక్కడ మనం చూస్తే మాథ్యూలో ఉంటున్నది, సెకండ్ కొరింథీస్‌లో ఉంటుంది, హెబ్రూస్‌లో ఉంటున్నది. ఈ వార్నింగ్స్ అన్నీ మనం విన్న తర్వాత, చూసిన తర్వాత వాట్ డు యూ మేక్ ఆఫ్ దీస్ వర్సెస్? వాట్ ఆర్ దీస్ సేయింగ్స్? ఏం వార్నింగ్స్ ఇక్కడ మనకు ఇవ్వబడుతుంటున్నాయి యాస్ ఎ బిలీవర్, క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఈ వచనాలన్నీ చదివిన తర్వాత శోధన సహించకుండా మనం పడిపోయినప్పుడు ఖచ్చితంగా ఏ విధమైన వార్నింగ్స్ మనకు ఇవ్వబడుతున్నాయనేది లేఖనాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ బిలీవర్ హూ స్టిల్ సిన్ అండ్ మేక్ బిలీవర్స్ హూ నెవర్ రేర్లీ రియలీ హ్యాడ్ ట్రూ ఫెయిత్ అండ్ స్టిల్ సిన్? ఇక్కడ ఇద్దరు గురించి రాయబడడం జరుగుతూ ఉంది. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ట్రూ బిలీవర్? ఒక నిజమైన విశ్వాసి ఏ విధంగా ఉండాలి? ఆ పర్సన్ హూ స్టిల్ సిన్ అండ్ మేక్ బిలీవర్స్, పాపం చేస్తూనే ఏ విధంగా లైక్ శిష్యులను తర్ఫీదు చేయాలి, శిష్యులను మనము ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచిస్తుంటున్నాడు. హూ నెవర్ రియలీ హ్యాడ్ ట్రూ ఫెయిత్ అండ్ స్టిల్ సిన్. వాళ్ళకు ఒకవేళ విశ్వాసం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ పాపంలోనే జీవిస్తూ నేను శిష్యును రెడీ చేయాలి అనే ఆలోచనలు ఉంటున్నాయి. సో వాళ్ళ గురించి నువ్వేం చెప్తావు అనేది సో ఇక్కడ డిస్క్రైబ్ చేయమని అడుగుతుంటున్నాను. ప్లీజ్ థింక్ అండ్ రైట్ ఇట్. నేను అంతే చెప్పగలను. ఓకే, చెక్అవుట్ దీస్ వర్సెస్ అండ్ స్పీక్ ఆఫ్ వాట్ గాడ్ డస్ టు హెల్ప్ డిసైపుల్స్ టు ప్రెజర్వ్. యేసు ప్రభుల వారు వాళ్ళ శిష్యులకు ఏ విధంగా మీరు ప్రెజర్ అధిగమించాలి, శోధన సహించాలి అని వాళ్ళకు ఏ విధంగా విశ్వాస జీవితంలో కొన్ని మాటలు మాట్లాడాడు. యోహాను సువార్త 10:28-29లో సో నిత్య జీవాన్ని గురించి సో అనేక సార్లు వాళ్ళకు మంచిగా మాట్లాడాడు. ఏ విధంగా లైఫ్ ఉంటుంది, ఏ విధంగా ఫర్దర్ గొప్ప విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి తండ్రి దగ్గర అనే విషయాలు తనతో మాట్లాడుతున్న సందర్భం ఇది. సో అదేవిధంగా గాడ్స్ గిఫ్ట్ అండ్ హిస్ కాల్ ఆర్ ఇర్రికవరబుల్. సో రోమన్స్ 11:29, ఫిలిపియన్స్ 1:6 ఇవన్నీ కూడా దేవుని వాక్యము మనములను విశ్వాసంలో బలాన్ని చేకూర్చే మాటలు ఇవన్నీ కూడా. సో దయచేసి ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు గో త్రూ ఇట్. సో లాస్ట్ క్వశ్చన్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్. దెర్ ఈస్ వన్ టేబుల్ హియర్. So writing to Christians who were facing a lot of hard things in life, the apostle James said, విశ్వాసిగా ఉన్నప్పుడు కష్టాలు బాగా వస్తున్నప్పుడు ఈ యాకోబు పత్రిక 1:2-4 మనం చదివితే మనకు ఖచ్చితంగా మంచి ఆదరణ అనేది కలుగుతుంది అనేది దాన్ని బట్టి సో మనము ఇక్కడ ఏ విధంగా సంతోషంగా ఉండాలా హార్డ్ టైమ్స్లో, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా మనము సంతోషంగా నిలదొక్కుని ముందుకు వెళ్ళాలా అనేది యాకోబు 1:2-4 చదివితే మీకు అర్థమవుతుంది. ఎంకరేజింగ్ వర్డ్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ట్రయల్స్ ఆర్ నెవర్ ఫన్, రైట్? బట్ ఇఫ్ యూ ఫెయిత్ఫుల్లీ ప్రిజర్వ్, గాడ్ బ్రింగ్స్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్స్. మన కష్టకాలంలో దేవుడు మంచి ఫలితాలను ఏ విధంగా ఇవ్వగలడు అనేది మనం ఇక్కడ వచనాలు, ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. సో బహుశా ఇది యారో మార్క్స్ కనపడడం లేదు, కానీ చాలా మంచి యారో మార్క్స్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ హోప్ విశ్వాసంలోకి ఏ విధంగా తీసుకెళ్తుంది అనేది ఇక్కడ వచ్చిన రోమన్స్ 5:3-5. సో ట్రిబులేషన్స్ అండ్ సఫరింగ్స్, ఇక్కడ ఈ యారో మార్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రిజర్వెన్స్ దగ్గరికి వెళ్తుంది. సో హోప్, ప్రిజర్వెన్స్. ఇక్కడ మళ్ళా మధ్యలో ఇంకొక యారో మార్క్ ఉంది. సో క్యుములేటింగ్ ఇన్ ఏ డీపర్ సెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్ త్రూ హిస్ స్పిరిట్. ఆత్మీయంగా దేవుని ప్రేమ, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు
సో ఏ విధంగా మనం ఫీల్ అవుతాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పట్టిక ఇలా ఉంటుంది. సో మేబీ వీ కెన్ స్పెండ్ 1 hour టు ట్రై టు అండర్స్టాండ్, డిస్కస్, డిబేట్. బట్ సిన్స్ వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైమ్, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ త్రూ గ్లాన్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ జస్ట్ క్విక్లీ టేక్ యూ, దెన్ ఐ విల్ స్టాప్. దిస్ ఇస్ ద లాస్ట్. సో వాట్ కెన్ వి డూ టు కల్టివేట్ ప్రెజర్వెన్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఈ యొక్క శోధన ఏ విధంగా సహించుకోగలం, ప్రెజర్వ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే దెర్ ఆర్ 4 ఏరియాస్. ఆ 4 ఏరియాస్లో ఒకటి దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని ప్రజలు, ఆయన యొక్క పరిచర్య. ఈ 4 గన మన జీవితంలో మర్చిపోకుండా పర్టికులర్గా ఉంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు వాటిని అధిగమించుతావు, వాటిని నువ్వు జయిస్తావు అనేదే దేవుని యొక్క వాక్యం. సో త్రూ హిస్ వర్డ్, త్రూ హిస్ స్పిరిట్, త్రూ హిస్ పీపుల్, త్రూ హిస్ మిషన్. ఈ యొక్క ఎంటైర్ 20th చాప్టర్కు ఐఎమ్ గోయింగ్ టు హైలైట్ దీస్ 4 ఏరియాస్. సో మీరు ప్రిజర్వ్ కావాలి అంటే ఈ 4 మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. ఇవి లేకపోతే మనం పడిపోతాం. సో ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్ సో దట్ యూ విల్ బికమ్ యాజ్ ఏ గ్రేట్ క్రిస్టియన్ ఫర్ హిస్ గ్లోరీ. సో ఫ్రెండ్స్, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్ ది టాపిక్ 20 లైఫ్ అప్లికేషన్స్ ఉంటున్నాయి. ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ చాప్టర్ 5. So once again, I'm happy to say that we have successfully completed chapter 19 and 20. So I'm handovering this time to our beloved uncle. So for the quick summary. So uncle, over to you, uncle. Thank you very much, Brother Rajesh. Excellent job. You have done an excellent job throughout the year. So I'm very happy. I'm very thrilled. This is a kind of training for Rajesh, and also he is our teacher, and we are learners. He is on the training, and he has successfully completed. I hope all of us who have gone through the training, our teacher will say, we also have successfully completed. తెలుగులో చెప్పాలన్నా అన్నా ప్లీజ్ Francis, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి అందరూ. మీ పుట్ ఆన్ ద వీడియోస్. దయచేసి మీ వీడియోస్ ఓపెన్ చేయండి, అంకుల్ గారు అడుగుతున్నారు. అన్మ్యూట్ చేస్తేనే మీరు మాట్లాడగలరు. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి అందరూ, అప్పుడే మీరు మాట్లాడగలరు. ఎందుకంటే we have come to the last day. This is it for this year, for 2024. And next we will see in this class in 2025. What a great God we have. Perseverance is a very important topic. Of course, without overcoming, we cannot run the race. We cannot win the race. We cannot. So very naturally, we are. మనకందరికి ఏమన్నా నేను తెలుగులో చెప్తాను. అందరికి తెలుగు వస్తుందా? పదాలు నాకు కరెక్ట్ గా తెలియదు. ఓవర్కమింగ్ అంటే జయించువాడు కదా, ద వన్ హూ విన్స్. జయించువాడు ఎలా ఉంది? క్రైస్తవ జీవితమే పోరాటం. పోరాటం లేని జీవితము కష్టం. క్రైస్తవ జీవితమే పోరాటం. ఈ పోరాటంలో మనకు జయము కలగాల అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్లాస్ అటెండ్ అయితే మనకు జయం దొరుకుతుందా? దొరకదు, కష్టం. అది మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట పోరాడుతూనే ఉంటాం. ఇది నిజమైన క్రైస్తవుడు అయితే ఈ పోరాటము ఎప్పుడు ఉంటుంది. నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏమైపోతుంది? టక్కని అప్సెట్ అయిపోతాం. ఏమైపోతామో మన జీవితంలో అప్సెట్ అవుతానే ఏమవుతుంది? గబగబ అన్ని
బయటకు వచ్చేస్తాయి. ఏది? శరీర క్రియలు, ఆత్మ ఫలాలు కన్నా శరీర ఫలాలు ఫాస్ట్గా వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము ఓడిపోయినట్లు మనకు అనిపిస్తాం. ఇక్కడ పర్సివరెన్స్ అంటే ఓడిపోయినట్లుండినా నేను వదిలిపెట్టేది లేదు. ఓడిపోయినానని మిగతా వాళ్ళు చెప్పినా నేను దేవుని ఆయన పిలుపుని వదిలిపెట్టాను అనేది చాలా ఈ ఈ యొక్క హోల్ చాప్టర్ చాలా బ్యూటిఫుల్ గా ముగించారు. ఏమంటే ఈ తుదముట్ట కడపటి వరకు మనం ఉండాలంటే మనకు కావాల్సింది 4 ముఖ్యమైన కార్యాలు. ఇది చాలా ముఖ్యం మనందరికీ, నాకు, మీకు, ప్రతి ఒక్కరికి. ఏంటది? మొదటిది దేవుని వాక్యం. ఇది చాలా కష్టం. దేవుని వాక్యం చదువుకునేది ఈజీ, కానీ అప్లై చేసేది చాలా కష్టం. అదే నేను చెప్పేది. అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డిసైపుల్. డిసైపుల్ అంటే శిష్యుడు, అంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎలాగ అప్లై చేయాలా. ఇతరులను చూసి కాదు మనం అప్లై చేసాం, దేవుని చూసి అప్లై చేయాలా. వితౌట్ అప్లయింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్స్, ఆ వాక్యము మన జీవితంలో అప్లై చేయకపోతే ఇదంతా ప్రొఫెషనల్ కోర్సే. అంటే ఎట్లా ఒక్కొక్కరు డాక్టర్లు వీళ్ళు అంతా ప్రొఫెషనల్ గా చదువుకుంటారు, చదువుకునేది ఏదో ఒకటి చెప్పి చేసేస్తారు. అయితే బాగా అయితేనే ఆ ప్రొఫెషనల్ కోర్స్ ఇది. అందువల్ల మనం కూడా మన కోర్స్ ఏం కావాలా, ప్రతి ఒక్కరిని ఇంకొక డిసైపుల్ గా మార్చాలి. అప్పుడే మనం పాస్ అయినట్టు. ఒక డాక్టర్ చదువుకొని ఎవరిని హీల్ చేయకపోతే అందరిని చంపేస్తే ఏం లాభం లేదు. సో మొదటిది ఆయన వాక్యము. అంటే మనం చెప్తానే ఉంటాము, కానీ చదువుతానే ఉంటాము, అయితే మన జీవితం వచ్చినప్పుడు అది అప్లై చేయాలి. అందుకనే దేవుడు మనకేమి ఇచ్చినాడు? ఆయన ఆత్మనిచ్చినాడు. ఆయన హిస్ స్పిరిట్. గాడ్ హ్యాస్ గివెన్ us హిస్ స్పిరిట్. ఒక ఓడిపోయినోడికి గెలిచినోడికి డిఫరెన్స్ ఏమి? ఓడిపోయినోడు కూడా సేమ్ ప్రాబ్లం, గెలిచినోడు కూడా సేమ్ ప్రాబ్లం కదా. ప్రాబ్లమ్స్ ఆర్ ద సేమ్. గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి ఏమంటే నిజంగా రక్షణ పొందినవాడు వాని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఓడిపోయినప్పుడు ఓడిపోయినామని చెప్పిస్తాడు. మనం ఏమి అనుకుంటాము? మేము ఓడిపోలేదు అని అనుకుంటాం. అంటే ఫలాని పాపము చేయలేదు, ఫలాని చేయలేదు అని జస్టిఫై చేసుకుంటాం. ఎవరు జస్టిఫై చేసుకుంటారంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయాల్లో ఉంచుకోలేదో, ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడో వారు జస్టిఫై. అంటే నేను చేసేదంతా రైటు, తప్పు కాదు, వాళ్ళు క్షమాపణ అడగరు, వాదిస్తారు అని చేసుకుంటాం అందరం. అయితే ఎప్పుడైతే ఆయన ఆత్మ మనల్ని కన్విక్ట్ చేస్తాడో, మనల్ని ఏం చేయాలా? కన్విక్ట్ అంటే ఏమన్నా ఒప్పిస్తాదో. ఏమన్నా వింటాంటారా అన్నా? వింటాంటారా? కెన్ హీ హియర్? సామ్యూల్ ఫ్రాన్సిస్ అన్న. ఫ్రాన్సిస్ అంకుల్ గారు వింటున్నారని అడుగుతున్నారు అంకుల్. అవునమ్మా, ఉంటున్నాను. ఆత్మ మనల్ని కన్విక్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? వెంటనే మనం ఒప్పుకుంటాం, వాక్యానికి లోబడతాం. అప్పుడు ఏమవుతుంది? మనకు విజయం దొరుకుతుంది. తప్పు అందుకనే ఎన్నిసార్లన్నా పడవచ్చు, కానీ మనం లేసేది ఇంపార్టెంట్. పడిపోయి అట్నే పోయేస్తే అంతే, ముగించింది. అదే అపజయము. అంటే ఎవరైతే నిజంగా దేవుడిలో ఉన్నారో, అందుకే మంచి వాక్యాలు బోత్ సైడ్స్ హి హస్ గివెన్ వండర్ఫుల్లీ. ఎట్లా భయము భక్తి ఎట్లా రావాలా, పాపం చూస్తే భయపడాలని, అదే సమయంలో చేసేసినానే ఇంకా నాకు మోక్షం లేదు, నేను అంతే, నా కథ అయిపోయింది అని సైతాను చెప్తాను. లేదు, మరలా ఒప్పుకొని బతికిరా
అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ఒప్పించినప్పుడు మనం స్వయంగా ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే కూడా మనం జస్టిఫై చేసుకుంటే కష్టం. మూడవది ఆయన బిడ్డలు. ఐ థ్యాంక్ మై గాడ్ అప్పా ఎవ్రీ టైమ్ ఐ రిమెంబర్ యూ ఇన్ ఆల్ మై ప్రేయర్స్. అంటే దేవుని ప్రజలతో కూడా సహవాసం మనకు లేకపోతే చాలా కష్టం. దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. సరి అయిన లైక్ మైండెడ్ దేవుని సేవకులతో ఎట్లాంటి వాళ్ళతో ఉండాలా? ఏ దేవుని లైక్ మైండెడ్ అంటే ఏమన్నాలా? అదే చెప్పండి. లైక్ మైండెడ్ అంటే ఏమన్నా? ఒకే స్వభావము లేక ఒకే భావన కలిగిన మనుషులు. వేరే వేరే భావనలు ఉంటే మనం ఎట్లా చేరలేము, సహవాసం పెట్టుకోలేము, కష్టం. అందుకనే నాలుగవది ఏమన్నాడు? దిస్ మిషన్. మిషన్ ఏంది? ఆయన ఇచ్చినటువంటి మిషన్ అంటే ఏమన్నా తెలుగులో? ఆయన ఇచ్చినట్టు సేవ. పరిచర్య. ఆయన ఇచ్చినటువంటి పరిచర్యకు మనం ఏం చేయాలా? ఆయనకు నమ్మకంగా ఉండాలా. ఏ పరిచర్య అయితే మనకి ఇచ్చినాడో దానికి మనం నమ్మకంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. 4 ముఖ్యమైన కార్యం. దేవుని వాక్యము, దేవునిలో పడకుండా ఆయన ఆత్మ మనలో ఉండాలా. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే మనల్ని కన్విక్ట్ చేస్తాడు. ఆయన ప్రజలు అంటే సంఘము. సంఘము అనేది చాలా ముఖ్యం. సంఘములో కూడా రకరకాల మనుషులు వస్తారు. అందులో నిజమైన డిసైపుల్స్, శిష్యులు ఎవరు అని మనం కనుక్కోవాలి. సేవకులమైన మనం నిజమైన శిష్యులుగా ఉండాలా, మనం వాళ్ళని కనుక్కోవాలి. అని నాలుగవది ఆయన ఇచ్చిన కాలింగ్. మనకి ఏ పరిచర్య అయితే ఇచ్చినాడో దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. ఈ రోజుల్లో ఏమవుతుంది? ఏడబోతే మనకు సేఫ్టీ, ఏడబోతే మనకి ఎక్కువ డబ్బు, ఏడబోతే ఇది వస్తుంది, ఏం చేస్తాము? మనము చాలా తప్పులు చేస్తాం. తప్పులు చేసే దాని వల్ల ఏమవుతుంది? అందరితో బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, మనం ఎందుకు బాగుండకూడదు అని చెప్పి లోకము మనం లాగుతుంది, సైతాను మనం లాగుతుంది. అందువల్ల ఏమవుతుంది? అందరితో బాగానే ఉండాలా, అయితే వాళ్ళతో ఏకీభవించకూడదు. వాళ్ళతో ఏకీభవిస్తే ఏమని అర్థము? దేవుని మార్గంలో నుంచి వేరే మార్గంలో పోతే ఎట్లా ఏకీభవిస్తాము? ఏకీభవించలేము. చాలా ముఖ్యము ఆయన. అందుకనే పర్సివరెన్స్ అంటే ఏమని అర్థము? ఇచ్చిన పిలుపుకు కడపటి వరకు నమ్మకంగా ఉండేది. అది పర్సివరెన్స్. ఏది? ఏ పిలుపు? మొదట పిలుపు దేవుని వాక్యం ద్వారా రక్షణకు నమ్మకంగా ఉంది. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవునితో నడవాలా. ఇఫ్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్, ప్రభు ఆత్మల్ని ఆయనతో నడిపిస్తుంది. మూడవది ఆయన ప్రజలతో ఉండాలా, అప్పుడే సహవాసము మనల్ని బలపరుస్తుంది. నాలుగవది ఆయన మనకి అప్పగించినటువంటి సేవకు నమ్మకంగా ఉండాలా. లేకపోతే ఏమవుతుంది? సైతాను మనల్ని లాగేస్తాడు. చాలా జాగ్రత్త. ఇది చాలా మంచి టాపిక్స్. చాలా త్వరగా ఎత్తాల్సి వచ్చింది బ్రదర్కి. ఎందుకంటే మీరు అందరూ బాగా చదువుకోగలరు, చాలా చదువుకుంటారు. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫోన్లు పెట్టుకొని ఇతరులు ఎలాగ ప్రసంగం చేస్తున్నారు అది అన్ని వింటా ఉంటాం. ఆ మాదిరి మనం కూడా ప్రసంగం చేయాలని ఆయన చెప్పొచ్చు. అది కాదు. దేవుని వాక్యం చదువుకుంటే దేవుని ఆత్మ మనల్ని సిద్ధపరిచి ఆయన ప్రజలకు ఏమి ఇవ్వమంటాడో అది ఖచ్చితంగా ప్రభు ఆత్మ ఇస్తాడు. మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. చెప్పేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సడన్ గా కోపం వచ్చేస్తుంది. నాకు కూడా రాత్రి నిన్న సాయంత్రం సడన్ గా కోపం, రాకూడదు అనుకుంటాను, వచ్చేసి ఒకే మాట. మళ్ళా నాకు కన్విక్షన్, అరే చెప్పు, నేను గట్టిగా అరిచిన అంతే. నేను అరవకూడదు, నేను చెప్పకూడదు అంటే కొన్నిసార్లు ఇరిటేషన్.
చెప్తే ఒక పని చెప్తే చేయకపోతే 10 సార్లు చెప్తే చేయకపోతే ఏమవుతుంది? ఇరిటేషన్ వస్తుంది. అది అందువల్ల ఏమవుతుంది? అప్పుడు మనము ఇదైపోతాం. మళ్ళా యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన తప్పు అని మనలో వెంటనే ఏది నేను రైట్ అయినా కూడా ఆ కోపం వచ్చి ఉండకూడదు. అదే కదా మీరు చూపిస్తా ఉండేది. కోపం రాకుండా ఉండాలా అంటే బలహీనతలు ఇవి కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుంది? బలహీనతల వల్ల కూడా వస్తాయి. అందువల్ల దేవుడు మనకు మంచి లీడర్స్ ఇచ్చినారు. మీరందరూ ఇటువంటి లీడర్లుగా మారాలా అనేది నా ప్రార్థన. మన సంఘంలో అనేక డిసైపుల్స్ శిష్యుల్ని తయారు చేయాలా. ఒక్కొక్కరు దీన్ని మీరు ఎత్తుకొని సంవత్సరం అంతా కాదు, ఎన్నో సంవత్సరాలు నేర్పించవచ్చు. ఎంత మంచి పాఠాలు మొదటి నుంచి ఎత్తుకున్నారంటే ఎంత సంవత్సరం అయింది మనకి ఇంతవరకు వచ్చేదండి. ఒకరోజైనా సండే ఒకరోజే కదా మనం చూస్తున్నాము, లేకపోతే ఒకరోజే మనకు బైబిల్ స్టడీ ఒక్కరోజే. అందువల్ల కేర్ఫుల్ గా చేస్తే చాలా మంది రియల్ డిసైపుల్స్, నిజమైన శిష్యులను మనము తయారు చేయగలం. దానికి ముఖ్యము మనం కూడా సువార్తను ప్రకటించాలా. ఎక్కడెక్కడ సమయం దొరుకుతుందో, ఎక్కడ సమయం ఇస్తాడో, ఒక రోజుకి, ఒక వారానికి, ఒక నెలకి ఒకరికన్నా చెప్పినామా అని ఉండాలి. అదే లేదు ఎంతమంది శిష్యులు తయారు చేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఈ సంవత్సరం అంతా ఉండిన దానికి మీకు అందరికి వందనాలు. ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్ రాజేష్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ వేకుజామునే లేచి పార్టిసిపేట్ చేసినారు. ఇది మంచి మంచి సైన్ ఫర్ అవర్ చర్చ్. దయచేసి దీంట్లో కంటిన్యూ చేయండి. వచ్చే సంవత్సరము మనము ఎప్పుడు మళ్ళా మీట్ అవుతామంటే ఫస్ట్ వీక్ మీట్ అవ్వము. ఆ రోజుల్లో ఈ పెళ్లిళ్ళు అయిన పెట్టినారు. 10వ తారీఖు తర్వాత ఎప్పుడు శనివారం వస్తుందో చూస్తారా క్యాలెండర్ కొంచెము? కెన్ యూ సీ ఇట్ డానీ? Sure, uncle. Let me open the calendar. I'm just sharing my screen, uncle. Again, just 11th జనవరి మనం చూసినప్పుడు, సో సాటర్డేస్, ఫ్రైడేస్ మనం చూస్తే 3, 10, 17 ఈ 3 వస్తాయి. సో మీరు చెప్పిన డేట్ ఇది ఫ్రైడే. సాటర్డే పెట్టుకుందామా, ఫ్రైడే పెట్టుకుందామా అంకుల్? ఓకే, సో ఫ్రైడే బాగుండదు అనుకుంటాను. ఏమంటారు మీరందరూ? బ్రదర్ చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో వెన్ కెన్ వి రీస్టార్ట్ ద 5th టాపిక్? ఫ్రైడే పెట్టండి అన్న, ఎందుకంటే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే చర్చలు చేయడానికి బాగుంటుంటుంది. సరే, ఫ్రైడే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రైడే నేర్చుకొని శనివారం నేర్పించండి కదా. ఎస్ అంకుల్ గారు. పొద్దున చేసుకొని సాయంత్రం నేర్పించాలంటే టైం లేదు. అందులో ఫ్రైడే మార్నింగ్ పెట్టుకుంటాము. 10వ తేదీ ఫ్రైడే మార్నింగ్ లేదా 17. సో మేబీ ఎవ్రీబడి కంఫర్ట్ చెప్పండి. If it is a busy week, then we will go to next. Because 8th and 9th both day program, Wednesday, Thursday programs are there. So Friday that morning will be difficult now. Very difficult. 9th, 17th restart చేద్దామా? Friday na? Is 17th Friday? Yes. 17th fine. Okay, January 17th. No problem, don't worry. Sure, uncle. My last question, uncle, regarding the exam, uncle. So when can we have the exam for the 4th chapter? Brother, actually in all our churches we have still not completed all these topics. Okay, fine. Take some time. It will take at least 1 more month for us to complete till what you have done today. Okay, January end నేను ప్లాన్ చేస్తాను. మేబీ బీ ప్రిపేర్డ్. సో జనవరి ఎండ్ లో ఎగ్జామ్ పెడతాను 4th చాప్టర్. నాకు అంకుల్ పరీక్ష కన్నా ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్స్ లో పాస్ అవ్వకపోతే పరీక్షలో పాస్ అయ్యి ఏం లాభం కదా. దట్స్ ట్రూ అంకుల్, నిజం. నిన్న అన్న చెప్తా ఉన్నాడు,
ఎవరు ఫ్రాన్సిస్ అన్న 4 పోయినారంట ఇంటర్వ్యూ. థియరీలో బెస్ట్ అంట 4. కమ్యూనికేషన్కి వచ్చేసరికి 4 ఫెయిల్ అయిపోయినారు. మంచి పని, 2 పనులు ఎట్టన్నా ఇండియనే చేసినాడు. అయితే కూడా కమ్యూనికేషన్ వచ్చేసరికి పడిపోయినాడు. అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే చదువుకోవాలా. ఇప్పుడు పెద్ద పెద్ద చాప్టర్లకు పరీక్షలు ఇచ్చినాం. ప్రాక్టికల్స్ ఎవరు చేస్తారు, ఎవరు ఇస్తారు పరీక్ష? సర్టిఫికెట్ ఏమో చేస్తారు, అన్ని A+. కానీ ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ ఫలానా శిష్యుని తీసుకొచ్చినాను అని మనం చెప్పాలా. ఈయన నా ఫ్రూట్ ఈ సంవత్సరానికి. నాకు ఒక పెద్ద సంతోషం ఏమంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరము ఉదయకాలంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈ క్లాస్ ఎత్తేదే ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే నిజంగా మీరు వచ్చినారు, సంతోషంతో ఆతురతతో దేని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఇంత గొప్ప అచీవ్మెంట్ దేవుడు IFCMకి ఇచ్చినాడు, దేవుని దయ వల్ల. ఇది ఇంకా దీంట్లో ఎదగాల. మనం ఏం చేయాలా? ఎదగాల. 10 మంది శిష్యులు మాత్రం అయితే చాలదు. 10 మంది ఏం చేయాలా? మీరు వెళ్ళి నా నామమున 28వ అది వస్తుంది. అది చేస్తేనే మనము పాస్ అవ్వగలం. కాబట్టి ఇవ్వండి, పరీక్ష ఇవ్వండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఫిబ్రవరిలో పెడతాం పరీక్ష. జనవరి అంతా బాగా రివైజ్ చేస్తాం. ఎందుకంటే చేయాలి కదా. మళ్ళా త్వరగా 5th చాప్టర్కి పోవాల్సిన అవసరం లేదు. లేకపోతే 5th చాప్టర్ ముగించేసి మళ్ళా మొదటి నుంచి రివైజ్. ఎందుకంటే చాలా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. కొంచెం రివైజ్ చేస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. మీకు అందరికి ఎట్లున్నది? మిగతా వాళ్ళు కొంచెం రివైజ్ చేస్తే మంచిది కదా. అంతా మాకు తెలుసు అంటారా? Yes, uncle. We will start with the revision. రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ 2వ సంవత్సరంలో అయినా ఎంతమందిని మనం తీసుకొని రాగలము దేవుని దగ్గరికి? రివిజన్ లో మాకు నోట్స్ రాసుకునేలాగా నిదానంగా మాకు రివిజన్ చేస్తే అది మాకు అనేక రోజులకు ఉపయోగపడుతుంది. థియరీగా గబగబా చెప్తే నోట్స్ వెరీ ఇంపార్టెంట్. సరేనైనా చేస్తాం. నేనేమంటే మనము ఫస్ట్ ఈ 5th ముగించేస్తాం. రాజేష్కి ఇచ్చిన అసైన్మెంట్ ముగించాలి కదా. 17వ తారీఖు నుంచి మనం నేర్చుకుందాం. మనం ఇతరులకు నేర్పించలేకపోయినా మనం నేర్చుకుందాము. తర్వాత we will స్టార్ట్ రివైజింగ్. దానికి బాగా ప్రార్థన చేసి ఎట్లా చేస్తామనేది నేను చెప్తాను. దేవుని దయవల్ని దేవుడు నాకు ఆయుష్ ఇస్తే నేను మళ్ళా ప్రార్థన చేసి ఈ రివిజన్ ఎలాగ చేస్తాము అనేది చెప్తాను. ఓకే, మంచిది కదా. కొంచెము ఒకే మొనోటోనస్గా పోకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. అందువల్ల మనం ఖచ్చితంగా చేస్తాం. అది చాలా నిదానంగా చేయాలి. ఒకటి నేర్చుకుంటే అది పక్కాగా నేర్చుకున్నామని ఉండాలి. దానికి చూస్తాను. మీరు బాగా ప్రార్థన చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. నాకు ఇదే ఇంకా మినిస్ట్రీ, మీకు నేర్పించేదే నాకు మినిస్ట్రీ. ప్రభుకు 12 మంది శిష్యులే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక 12 మంది పెట్టుకున్నారంటే బాగుంటుంది. మీరు కూడా 12 మంది ఖచ్చితంగా వచ్చే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళలో ఒకరు తప్పైనా 11 మంది అని మిగులుతారు. అందువల్ల మీరు కూడా అదే విధంగా చేయండి. 12 మందికి చేస్తాం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 12 మంది. ఈ క్లాసులు కూడా 12 మందికి ఒక టీచర్ ఉండాలి. 20 మంది 30 మంది 40 మంది పెట్టి నేర్పించేది కన్నా 12 మంది డివైడ్ చేసి క్లాసులు నేర్పిస్తే కూడా, ఎందుకంటే మీరందరూ నేర్చుకున్నారు కదా.
మళ్ళా కూర్చొని వింటానే ఉంటే ఏం లాభం? అందరూ క్లాస్ టీచ్ చేయాలి, చేస్తాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ వేరే స్థలాలు ఏమంటారంటే we wish you a very joyful Christmas and a happy new year అని చెప్పి క్లాస్ ముగిస్తారు. ఏమన్నా because it is a Zoom class, we can't have a function to eat. Zoom లో ఏం వాళ్ళ భోజనం వాళ్ళ కూర్చొని నెక్స్ట్ క్రిస్మస్ ప్రోగ్రామ్ వస్తాం. ఓకే, లెట్స్ బి నౌ సీరియస్ అబౌట్ క్రిస్మస్. ఏ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టబాకండి. దేవుని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ. ఇతరులు మన కుటుంబాలని అపహరించుకొని పోయేలాగా వాళ్ళని అది చేయకుండా వదిలిపెట్ట. ఎందుకంటే మన సంఘంలో నుండి ఇతరులను దొంగిలించుకొని పోయి ఇది భలే బాగుంటుంది, బాగా తీసుకుపోయి ఇంకొక సంఘం పెట్టుకుందాము, ఆడొక సంఘం పెట్టుకుందాము, వాళ్ళతో చేస్తాము వీళ్ళతో చేస్తాము చేరి, ఇది సైతాన్ పని. ఇదేం పని? మనమే మన ప్రజలను భద్రంగా కాపాడుకో. మీరు చాలా జాగ్రత్తగా మీరు మీ ప్రజలను కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యము. ఇది దేవుడు నాకు బయలుపరిచేది. ఏమంటే నాకు జాన్ రిచర్డ్ అంకుల్ ఒకరోజు ఆయన్ని తీసుకొని వస్తా అంటే నాకు చెప్పినాడు, ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ టు కన్సాలిడేట్ ద ఫ్రూట్. ఫలమును భద్రపరచుకో. కన్సాలిడేట్. మనకు దేవుడిచ్చిన ఫలాన్ని భద్రపరచుకోవాలంటే ఒక్కొక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. లేదంటే ఇతరులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మంచి లయ మాటలు మాట్లాడి తీసుకొని పోతారు. కాబట్టి మనము ఇది చాలా ముఖ్యము. మీరెవరు మాట్లాడిన అంటున్నారు? ముఖ్యమా లేదా? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి దయచేసి మీ రెస్పాన్స్ నాకు కావాలి. నేను చెప్పేది తప్పైతే చెప్పండి, తప్పని. మంచిదా కాదా? మంచిది అంకుల్ గారు. సురేష్ బాబు ఉన్నారా? అన్మ్యూట్ చేయండి. ఇప్పుడే బయట నుంచి వస్తాను. అన్మ్యూట్ చేయండి. ఏమైనా మన ఫలమును మనం భద్రపరచుకోవాలా? ఎస్సా లేదా చెప్పండి. చాలా జాగ్రత్తతో భద్రం చేసుకోండి. లేకపోతే మంచి లయ మాటలతో మనతోనే బాగుండి మన ఫలాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది వార్నింగ్ ఫ్రమ్ గాడ్. అంతే నేను చెప్పగలను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. దేవుడు కృపగలవాడు, దయగలవాడు, ప్రేమ కలిగిన వాడు. అయితే అందుకని డిసిప్లిన్ లేనివాడు కాదు అని చెప్పది తప్పు. ప్రతి దాంట్లో కూడా మనకు ఒక క్రమము, పద్ధతి, నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. ఇదే మనం చదువుకున్నాం. వీటిల్లో మనం పడిపోకూడదు. జాగ్రత్తగా ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుకున్నారు. ప్రార్థన చేసేదా? ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ సంవత్సరం అంతయు ఈ డిసైపుల్షిప్ క్లాసెస్ నమ్మకంగా ప్రతి వారము హైదరాబాద్కి పోయినా కూడా ఆ కొరకు ప్రతి వారము రాజేష్ కష్టపడి నేర్పించినారు. వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒకే తండ్రి గురితో మీరు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప పిలుపుకు నమ్మకంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని, మా పాస్టర్లందరినీ, మా బిడ్డలు, దేవుని బిడ్డలు ఎవరెవరైతే దీంట్లో జాయిన్ అయినారో ప్రతి ఒక్కరూ ప్రభువా మీ కొరకు జీవించి బిడ్డలుగా, నిజమైన శిష్యులుగా, మేము ఇతరులను శిష్యులుగా తయారు చేయటువంటి శిష్యులుగా మేము ఉండగలిగినట్లు మీరు మాకు సహాయం దయచేయండి. మీ హస్తంతో మమ్మల్ని నడిపించండి. మీ కృపను మెండుగా చూపించండి.
మీ మీ ఏదో తండ్రి మీ ప్రేమను మా మీద కుమ్మరించి ఇంతకన్నా ఎంత ప్రేమను మేము సంపాదించుకోగలం. అటువంటి ప్రేమను మేము రుచి చూచి ప్రతిరోజు మీకు నమ్మకంగా ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా నాకు ఇచ్చిన ప్రజలతో నమ్మకంగా మేము ఉండగలిగినట్లు సంఘముతో ఉండగలిగినట్లు మీరు మాకు సాయం చేయాలి. నా జీవితంలో ఓటమి లేకుండా ప్రభువా మేము సైతాన్ మమ్మల్ని అనేక రకాలుగా చేసినప్పటికీ ఆ పర్సివరెన్స్ మాకు దయచేయాలని మీరే మాకు సాయం చేయాలి. తుదముట్ట పరిగెత్తి భలే మంచి సేవ కూడా మేము గెలిచినామని మీరు చెప్పగలిగినట్లు మీ సన్నిధిలోనికి రాగలిగినట్లు మీరు సహాయం చేయాలని యేసు ప్రభు నామ పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you. Thank you so much, Uncle, for your encouraging words, prayers, support. Anna, sorry to forget mention the announcements. Any announcements unnaya before we wind up? Danena? Nothing, brother. As usual. కేరళస్ అందరూ తయారు చేయమనండి. కానీ Yeah, they are working on that. They will give you the list. But tell exactly. That's very important. Don't take everything for granted. Exhort them. Tell them. Carol's కొరకు అందరూ ప్రయత్నం చేసి ఏ డేట్స్ ఎక్కడెక్కడ పోతున్నామో ఎవరు పోతున్నారు అనేది క్లియర్ గా మనము ప్లాన్ చేసుకొని చేయాలి. ఆ పేపర్లు కూడా ఎక్కడెక్కడ పోతుంటారు, ప్రతిరోజు ఎవరెవరు ఇల్లు దర్శిస్తున్నారు అనేది ఒక ప్రింట్అవుట్ ఇస్తే మన సంఘాలన్నిటిది, బెంగళూరు సంఘాలు మాకు కూడా మంచిది హెడ్ క్వార్టర్స్ లో అనిపిస్తుంది. మీరు మాకు దయచేయండి. ఎందుకంటే అప్పుడే మాకు తెలుసు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ప్రతి సంఘంలో. ఇవన్నీ మేము కేరళ సింగింగ్ లో విజిట్ చేసినాము అనే లిస్ట్ మాకు ఇస్తే మంచిది. ప్రతి అలా విజిట్ చేసిన తర్వాత విజిట్ చేసినాము, విజిట్ చేయకముందు లిస్టు, విజిట్ చేసిన తర్వాత లిస్టు దయచేసి హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. God bless you. Thank you, Uncle. Thank you so much, dear brothers. We'll meet you on 17th January. Till then, thank you. God bless you. Praise the Lord. Praise the Lord, brother. Praise the Lord. Thank you. Thank you. Praise the Lord. Praise the Lord. Thank you, brother. Praise the Lord. Rajesh. Praise the Lord.